ఏవీ న్యూస్ కి స్వాగతం. బంజారా భీం లంబాడి గిరిజనుల పోరు పతాక ఫ్రీడమ్ ఫైటర్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు కామ్రేడ్ జాటోత్ దర్గా న్యాయక్ అంత్యక్రియల్ని అంతిమ యాత్రను అధికారిక లాంఛనాలతో నిర్వహించి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న కారణంగా అసెంబ్లీలో 2 నిమిషాల పాటు సంతాప నిర్మాణం ప్రవేశపెట్టి మౌనం పాటించాలని బంజారా జాతి లంబాడి గిరిజనుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా గిరిజన సంఘాల రాష్ట్ర నాయకులు మూర్ లక్ష్మణ్ నాయక్, ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి అజ్మీర స్వామి నాయక్, బూక్యా చందు నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జోహార్ జోహార్. దానికి సంబంధించిన నాయకులకు తెలంగాణలో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి, గతంలో పనిచేసిన కేసీఆర్కు, నాటి నుండి నేటి వరకు అందరి నాయకులకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బంజారా గిరిజన లంబాడి జాతి తరపున సంఘాల తరపున విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన ప్రాంతం దర్గా నాయకు, అదేవిధంగా జాటోత్ ఖాను నాయక్ కుటుంబం. ఈ ప్రాంతంలో మిగతా నాయకులందరూ పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగానే ఈరోజు ఈ స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నిన్న సాయంత్రం వరకు ఆనవాళ్లు మనకు వ్యక్తిగా ఐ విట్నెస్ గా కనబడే దర్గా నాయక్ గారు నిన్న సాయంత్రం 7 గంటలకు అమరత్వము వీర మరణం పొందడం జరిగింది. కాబట్టి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము బంజారా జాతి తరపున, లంబాడి జాతి తరపున కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. దర్గా నాయక్ గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. మేము ఎందుకు ఇది కోరుతున్నామంటే, నాటి నుండి నేటి వరకు ఈ కుటుంబ చరిత్ర లేకుండా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను తెలంగాణ ప్రాంతానికి నిజాం సర్కారు ఇక్కడ ఉన్నటువంటి విష్ణూరు దొరగడిని దాడి చేసిన పద్ధతి ఇవి వివరించడానికి వీరి పేర్లు లేకుండా చరిత్ర లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అసెంబ్లీ నడుస్తూ ఉన్నది. ఈ కార్యక్రమం మరి గంట సేపట్లో ప్రారంభమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి మా గిరిజన జాతి తరపున, మా ప్రజలందరి తరపున దర్గా నాయక్ గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని మేము కోరుతున్నాం.